నీలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని నీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ శ్రేష్టమైన ప్రార్థనా సమయాల్ని దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? నీ శ్రేష్టమైనటువంటి వాటిలోంచి దేవునికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, ఇలాంటి ఉపవాస ప్రార్థనలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రభువైన దేవుడు నాతో మాట్లాడిన మాట, ఎవరైతే సమయాలను నాకు ఇచ్చి నాతో మరి ద్రాక్షవల్లిలో ద్రాక్ష తీగలాగా ఈ సంవత్సరం తమ సమయాన్ని సద్వినియోగపరుచుకొని దైవ కార్యాలకి ప్రాధాన్యత ఇస్తారో, మిగిలిన సమయాన్ని కాదు, ఉన్న సమయంలోనే ఉన్నతమైన సమయాన్ని ఎవరైతే ఇస్తారో అలాంటి వారికి ఈ సంవత్సరము దీవెన వర్షములాగా ఉండబోతుంది. ఈ సంవత్సరము దీవెనకరమైన వర్షాల వలె ఉండబోతుంది అన్నాడు ప్రభువైన దేవుడు. వర్షం వచ్చినప్పుడు భూమిని తడుపుతుంది, అది నిష్ప్రయోజనంగా మరలా తిరిగి వెళ్ళదు. అలానే ప్రభువుకు సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో గడిపే వారికి ఈ సంవత్సరము వర్షములాగా మీ జీవితంలో దీవెనలు మీరు చూడబోతూ ఉన్నారు. అలాంటి కార్యాలతో ప్రభువైన దేవుడు మనల్ని బలపరుస్తానంటున్నాడు.